ఆలు మసాలా కర్రీ తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. వేటి లేకైనా తినేసేయచ్చు అండి. చివరికి అన్నం లేకైనా పప్పు అవి లేకుండా కూడా తినేసేయచ్చు. ఇప్పుడైతే వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే ఆలును తీసుకున్నాను, 1/2 kg ఆలు తీసుకున్నాను. ఇవి హాఫ్ కట్ చేసుకోవాలండి. అంటే అలానే ఉడకబెడితే లోపల అనేది సరిగ్గా ఉడకవన్నమాట. అందుకని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న వాటిని మనం కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా డేక్షలో వాటర్ వేసుకొని అయినా ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే కుక్కర్లో ఉడకబెడుతున్నానండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇవి మునిగేటట్టు నీళ్లు పోయాలన్నమాట. చూడండి, ఇలా మునిగేటట్టు నీళ్లు పోసుకొని దీనిలో మనం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉప్పు వేయడం వల్ల కలర్ మారకుండా ఉంటాయి. తర్వాత దీనిలో కూడా ఉప్పు పట్టుకుంటుంది కదా, టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టుకున్నాను. స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 నుంచి 3 విజిల్లు వచ్చేటట్టు పెట్టుకోండి. 2 విజిల్లు అయితే సరిపోతుంది. కొన్ని నీళ్ళకు తొందరగా ఉడకవు అనమాట. అలాంటప్పుడు 3 విజిల్లు పెట్టుకోండి. ఇదిగోండి 2 విజిల్లకు ఎలా అయిపోయిందో చూడండి. మరీ ఎక్కువ మెత్తగా చితికిపోకూడదండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఇలా ఒత్తి చూస్తే అదిగోండి ఉడికిపోయింది. మరీ మెత్తగా చిరిగిపోయినాయంటే కర్రీ అంత టేస్టీగా ఉండదు. చూడండి, ఇప్పుడైతే ఇంకా నీళ్లు వంపేసుకొని చల్లగా చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు పెట్టేసినామంటే చల్లగా అయిపోతాయి. తర్వాత పైన తొక్క అనేది తీసేసుకోవాలండి. అప్పుడు చాలా ఈజీగా వస్తుంది. చల్లారిపోయిన తర్వాత ఇలా అంతా తొక్క తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇవి మామూలుగా లేదంటే నీళ్ళు కుక్కర్లో చల్లనీళ్ళు పోసినా కూడా తొందరగా చల్లబడిపోతాయండి, మనకు చల్లగా చేసుకోవడానికి టైం లేనప్పుడు. ఇంకా ఇప్పుడైతే మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాము. మనకు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి, లేదంటే మీడియం సైజు కావాలంటే మీడియం సైజు కట్ చేసుకోండి. ఇదిగోండి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని మనము ఇంకా మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే ఇవి కూరకి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకుందాము. చూడండి, స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే దీంట్లో కొబ్బరి నూనె వాడుతున్నామండి ఇప్పుడు మేము, అందుకోసం అనేసి ఆయిల్ తక్కువగా వేసాను. ఇది కొబ్బరి నూనె కొద్దిగా ఎక్కువైనా కూడా ఎక్కువగా అయిపోతుందండి, అందుకని 2 టేబుల్ స్పూన్లు వేసినాను. తర్వాత ఇంకా కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇవన్నీ కొద్దిగా వేగాలండి, కలర్ చేంజ్ కావాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా పచ్చివాసన పోయిన తర్వాత 2 టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు ఇవన్నీ బాగా కొద్దిగా మగ్గాలండి. తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం, మన టేస్ట్కి తగినంత కారం. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసినానండి. ఇవి కారం కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి, అంటే మంట ఎక్కువగా ఉంటుంది, అందుకని 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత ఇంకా ఇవన్నీ మసాలాలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయాలండి. 2 నిమిషాలు మూత పెట్టేస్తే చూడండి టమాటాలు పూర్తిగా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూను వేసుకోవాలి. ఆలూను వేసుకొని ఆలూను కూడా ఈ మసాలాలంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. చపాతీలకి, రోటీస్లకి అయితే ఇంకా అంత బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత కొద్దిసేపు అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇవి పలావ్ లెక్క కానీ లేకుంటే వెజిటబుల్ రైస్ లెక్క ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసిన తర్వాత చెప్పండి. ఇప్పుడైతే ఇంకా కర్రీకి మనకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు నీళ్లు పోసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే నీళ్లు పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాము.
తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. సూపర్గా ఉంటుందండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఈ మసాలా కర్రీ పలావ్ లెక్క కానీ లేదంటే వెజిటబుల్ రైస్ చేసుకొని సైడ్ డిష్గా ఈ కర్రీ చేసుకొని సూపర్గా ఉంటుంది. ఇది చేసుకొని రైతా చేసుకొని ఇంకా ఏం అక్కర్లేదు, నాన్ వెజ్లు కూడా మైమరిపించేస్తుందండి, అంత బాగుంటుంది ఈ ఆలు మసాలా కర్రీ. ఇప్పుడైతే ఇంకా చూడండి ఉడకబట్టింది కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చినామంటే బాగా మగ్గిపోతుందండి. చూడండి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. తర్వాత ఇంకా మనం చివరగా కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇంకా ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. వేడివేడిగా రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి, మీరు వేటిలేకైనా తినేసేయచ్చు. వైట్ రైస్లోకి అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.